బిగ్ షాకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ స్టూడెంట్స్ 2026 మార్చిలో రాయబోయే మీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయా? ఓకే. ఈ వీడియోలో ఒక బిగ్గెస్ట్ అప్డేట్, ఒక బిగ్ షాకింగ్ న్యూస్ తీసుకొచ్చా. అదేంటో తెలియాలంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ బిగ్గెస్ట్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. సో వీడియోలోకి వచ్చేద్దాం. సో ప్రెసెంట్ ఇంటర్నెట్లో బాగా సర్క్యులేట్ అవుతున్న వార్త, ఏపీ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయా? అదేంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్ క్లాస్ 10 ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది మనకి నవంబర్లోని మన స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అండ్ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి, మన ఏపీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి మార్చ్ 16 నుంచి జరుగుతున్నాయి. మరి ఇక్కడ మార్పు ఏంటంటే, పోస్ట్ పోన్ అనేది అన్ని ఎగ్జామ్కా లేదా ఒక్క ఎగ్జామ్కా అనే విషయం చెప్తాను. సో యాక్చువల్లీ ఇక్కడ మీరు ఈ టైం టేబుల్ చూస్తే, దిస్ ఈజ్ యువర్ టైం టేబుల్, రైట్? యా, దిస్ ఈజ్ యువర్ టైం టేబుల్. సో యాక్చువల్లీ 16th మండే, ఐ మీన్ మార్చ్ 16th నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి, రైట్? మీ ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్. 16th మార్చ్ నుంచి ఏప్రిల్ 1 వరకు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఇవ్వబోయే బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, మార్చ్ 20న ఫ్రైడే రోజున మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. ఇదే రోజున రంజాన్ ఈద్ పండగ జరగబోతుంది. సో అందుకని చెప్పి, అంటే ఈ పండగ విషయంలో కొంచెం క్లారిటీ లేదు, అది 20 21 అనే ఒక చిన్న క్లారిటీ కోసం మనకి ఇక్కడ మార్పు, ఒక డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, సో రంజాన్ ఈద్ అనేది 20న సెలబ్రేట్ చేసుకుంటే కనుక మీకు 20న జరగబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వబోతుంది. సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడానికి. సో పోస్ట్ పోన్ అంటే వారాల కొద్దీ అవుతుందో, లేదా ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాక చివరిలో ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా జస్ట్ 1 or 2 days మాత్రమే పోస్ట్ పోన్ అవుతుంది. సో మార్చ్ 20th ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందని ఆల్రెడీ మన టైం టేబుల్లో పేర్కొన్నారు. అయితే ఆ రోజు రంజాన్ కావడంతో గవర్నమెంట్ సెలవుని ప్రకటించాలని అనుకుంటుంది. సో పబ్లిక్ హాలిడే ఇవ్వాలని అనుకుంటుంది. సార్, ముందుగా టైం టేబుల్ ఎందుకు ఇలా ఉంది అంటే, అప్పుడు ఒక క్లారిటీ లేదు. రంజాన్ ఫెస్టివల్ అనేది మూన్ బట్టి డిసైడ్ చేస్తారు కదా. సో మరి 20నే అది జరిగితే గనక మీకు ఆ రోజు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. సో పోస్ట్ పోన్ చేస్తే గనక మార్చ్ 21 ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. సో ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ కొత్త షెడ్యూల్ త్వరగా ప్రకటిస్తామని చెప్పేసి సో మన ఏపీ ఎగ్జామినేషన్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. ఇది మనకి న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్ని బేస్ చేసుకునే చెప్తున్నాను. ఇది ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే కాదు, 100% రియల్ న్యూసే. నేను న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్ని మీకు త్వరగా అప్డేట్ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మిగతా ఎగ్జామినేషన్స్ అన్ని యథావిధిగా జరుగుతాయి. అంటే మీ ఎగ్జామ్ టైం టేబుల్లో ఎటువంటి మార్పు లేదు. ఓకే, ఎటువంటి మార్పు లేదు. 16th మార్చ్ 16కే స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్ 1కే ఎండ్ అవుతాయి. మరి ఇక్కడ అప్డేట్ అలా కేవలం ఈ 20th మార్చ్ ఏదైతే ఉందో ఈ రోజు ఎగ్జామ్లో మాత్రమే మార్పు ఉండబోతుంది. ఆ రోజు రంజాన్ పండుగ ఉంటే ఐదర్ ఆ తర్వాత రోజు 21 ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో మీరేం చేయాలి, కొంచెం అలర్ట్ అయ్యి బాగా ప్రిపేర్ అవ్వండి. దీనివల్ల మీకు పెద్దగా మార్పేమీ రాదు, కానీ యూ నీడ్ టు నో ద ఇన్ఫర్మేషన్. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ని చాలా త్వరగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేశాను. సో దిస్ ఈస్ ద పేపర్ కటింగ్. ఇది మనకి ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ అనమాట. సో 10వ తరగతి ఆంగ్ల పరీక్ష తేదీ మార్పు, అంటే ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ పరీక్ష డేట్ అనేది మార్పు రాబోతుంది అని చెప్పేసి ఈ న్యూస్ అయితే వచ్చింది. సో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. గత ఏడాది నవంబర్లో విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ ప్రకారం మార్చి 20న ఆంగ్ల పరీక్ష, అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉండగా దీన్ని 21 తేదీకి మార్చే అవకాశం ఉంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం మార్చి 20న రంజాన్ పండగ ఉండడంతో ఈ మార్పు చేసేందుకు ప్రభుత్వం పరీక్షల విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ ఆమోదం అనంతరం సవరించిన షెడ్యూల్ను విడుదల చేయనుంది. సో మిగతా పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మీరు గమనించాల్సిన పాయింట్ ఇది. మేడం పోస్ట్ పోన్ అన్నారు, షాకింగ్ న్యూస్ అన్నారు, బ్రేకింగ్ న్యూస్ అన్నారు, బిగ్ అప్డేట్ అన్నారు. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిపోతున్నాయి బాబు అని చెప్పేసి రేపు స్కూల్లో మీరు చాటింపు వేస్తూ తిరిగారనుకోండి, మీ టీచర్ పిలిచి 2 ముట్టికాయలు వేస్తారు. అందుకే ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ టైం టేబుల్లో ఎలాంటి మార్పు లేదు. కేవలం, మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా,
కేవలం మార్చ్ 20 ఫ్రైడే జరగనున్న ఇంగ్లీష్ ఎగ్జామ్లో మాత్రమే మార్పు ఉంటుంది. మ్యాక్సిమం పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 21కి పోస్ట్పోన్ చేస్తారు. సో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ 1తో ముగుస్తాయి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. క్లియర్ కదా నాన్న? క్లియర్ కదా? యా. సో దిస్ ఈజ్ యువర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్. ఈ టైం టేబుల్లో నో చేంజ్ ఆర్ నో పోస్ట్పోన్ ఇన్ యువర్ టైం టేబుల్ షెడ్యూల్. మార్చ్ 6 స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఏప్రిల్ 1న లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఓన్లీ 20th జరిగే ఇంగ్లీష్ ఎగ్జామ్లో మాత్రమే మార్పు ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోండి. ఇంకా ఎగ్జామ్కి ఎన్నో రోజులు లేవు కాబట్టి ప్రిపేర్ వెల్, బాగా ప్రిపేర్ అవ్వండి. సిన్సియర్గా, కాన్సన్ట్రేటెడ్గా, డెడికేటెడ్గా, కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మన వేదాంతు ఛానల్లో మీకోసం మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎవ్రీడే లైవ్ సెషన్స్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ MCQs, ఇంపార్టెంట్ అబ్రివేషన్, ఇయర్స్ అండ్ మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి మీకు చాలా వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మన ఛానల్ని విజిట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ కమెంట్స్ని అందించండి. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ న్యూస్ మీకు యూజ్ అయిందా లేదా కూడా షేర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మన లైవ్ సెషన్స్తో పాటు మనకి వీడియోస్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా మన ఛానల్ని విజిట్ చేసి రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేయండి. సో దాట్స్ అబౌట్ ద న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and signing off. This is your Sharon ma'am, Vedantu Social Master Teacher.